కోల్పోవటానికి కారణాలు ఏంటి? ఇవన్నీ విశ్లేషించుకున్నారా పార్టీలో? ఇప్పుడు మా విశ్లేషణ బాగుంటుందండి. ఇప్పుడు డిపాజిట్లు కోల్పోయిన వాళ్ళు రాజకీయ సన్యాసం తీసుకోవాలి, అదేవిధంగా రాజకీయ తప్పుకోవాలి, అదేవిధంగా మళ్ళీ పోటీ చేయాలి. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఎందుకంటే అక్కడికి వచ్చి అయితే మొలదారం ఉన్నోళ్ళు మొలదారం లేని వాళ్ళకు పోటీ అన్నాడు, అదే విధంగా బొట్టున్నోళ్ళకు బొట్టు లేని వాళ్ళకి అన్నాడు, అదే విధంగా రేషం ఉన్నదా రోషం ఉన్నదా అని కూడా మాట్లాడాడు. అటువంటి వాళ్ళు రాజకీయాల నుంచి తప్పుకుంటే ఎందుకంటే ప్రశాంతంగా ఉంటది. ఎందుకంటే అన్ని కులాలు అన్ని మతాలు సమానంగా ఉండాలన్న ఏకైక లక్ష్యం మా బీఆర్ఎస్ పార్టీది. ఈ రోజు కూడా ఎన్నికల కమిషన్ తీరుపై సందేహాలు ఉన్నాయని నేను అనలేదండి. ఏదైతే కేసీ వేణుగోపాల్ గారే క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఖర్గే నివాసంలో సుదీర్ఘంగా మీటింగ్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక మాట అన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్, అదే విధంగా చాలా అందరూ ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే బీహార్ ఓటమి అనంతరం ఆయన అయితే వాళ్ళు మాట్లాడుకున్న బయటకు వచ్చిన తర్వాత ఏదైతే బీహార్ లో ఓటమిని ఒప్పుకోలేదు, అదే విధంగా ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని కూడా అనుకోలేదని ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని వాళ్ళ ఉద్దేశం, అంతే తప్ప కానీ ఇక్కడ న్యాయంగా గెలిచిండు అన్నది కూడా లేదు. అదే విధంగా రేవంత్ రెడ్డి తీరుపై కూడా పలు అనుమానాలు కూడా వ్యక్తం చేసినట్టు నాకు ఇంటర్నల్ గా ఉన్న ఏదైతే సమాచారం. ఎందుకంటే ఈయన చేయబట్టే ఏదైతే బీహార్ లో ఎన్నికలు కోల్పోయినాం అన్నది కూడా కొంచెం చర్చించుకున్నాం. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత ప్రచారానికని నేను ఏదైతే స్టార్ కంపెనీలో పంపిస్తే బీహార్కి వెళ్ళిన తర్వాత అడ్డ మీద కూలీలు, అదే విధంగా మీ డిఎన్ఏ వేరు మా డిఎన్ఏ వేరు మా డిఎన్ఏ బెస్ట్ అని చెప్తే వాళ్ళు మొత్తం కంప్లీట్ గా ఏకమై ఆయనను మొత్తం అక్కచెల్లి పంపించడం జరిగింది. అదే విధంగా స్టార్ కంపెనీ లిస్ట్ నుంచి తొలగించడం జరిగింది. తొలగించిన తర్వాత ఏదైతే వాళ్ళ పార్టీ ఏఐసిసి సంబంధించిన ఏదైతే స్పోక్స్ పర్సన్ ప్రెస్ మీట్ పెట్టి దొంగే లంగే మా ఏదైతే మా సమాజం మీద ఈ విధంగా మాట్లాడిన వ్యక్తిని మేము క్షమించాము, విత్ ఇన్ ద పార్టీలో ఉన్నా కూడా మేము ఆయన సహించము, ఇంకోసారి ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా తరిమేస్తామని కూడా డైరెక్ట్ వాళ్ళకి సంబంధించిన ఏఐసికి సంబంధించిన కన్నయ్యనే కంప్లీట్ గా చెప్పడం జరిగింది. అయితే ఒకటి మంచి విషయం ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎన్నిక ఒక మంచి మెసేజ్ ఇచ్చిందని చాలా మంది అర్థం చేసుకుంటలేరు. కానీ నేను చెప్పేది ఏంటంటే దేశంలో ఏదైతే 139 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ దేశంలో లేకుండా పోతున్నది. ఎందుకంటే 3 రాష్ట్రాల మిగిలి ఉన్నది 3 రంగుల పార్టీ, అదే విధంగా 3 అక్షరాల పార్టీ. ఎందుకంటే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్, అదే విధంగా కర్ణాటక, ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం, అదే విధంగా 45 సంవత్సరాల బీజేపీ పార్టీ ఏదైతే మన రాష్ట్రంలో లేకుండా పోతున్నది. ఇది 2 జరుగుతున్నాయి. ఎందుకంటే ఇది చరిత్ర, ఖచ్చితంగా ఇదే జరుగుతుంది అంతే తప్ప. ఎందుకంటే ఇప్పుడు క్లియర్ గా చూసుకోవచ్చు, ఇప్పుడు అక్కడ 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయని బీహార్ లో చెప్పడానికి ప్రయత్నం చేస్తే 6 సీట్లు ఇచ్చింది. అంటే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ పూర్తిగా బీహార్ వాళ్ళు ఏదైతే మొత్తం దాదాపుగా తెలంగాణలో ఉంటారో ఇక్కడ అమలు అవుతలేవు, మీ పరిస్థితి గిది అని క్లియర్ గా చెప్పడం జరిగింది. అదే విధంగా బీజేపీ పార్టీ మొత్తం కంప్లీట్ గా వాళ్ళకు ఏదైతే డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో వాస్తవంగా మేము ఏదైతే వాస్తవంగా ఏంటంటే ఒకరు జరిగిపోయిన తర్వాత వచ్చిన ఎన్నిక కాబట్టి దీనిలో మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబానికి ఇచ్చిన తర్వాత ఆమె మీద ఎన్ని విమర్శలు చేసిళ్ళు, 2వ పెండ్లని, అదే విధంగా ఒక మహిళ వాస్తవంగా వీళ్ళ భార్యలు ఉంటారు, వీళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి, ఎవరు కూడా పర్సనల్ లైఫ్ లో తొంగి చూడద్దన్న కుసంస్కారం ఏదైతే సంస్కారం మర్చి కుసంస్కారంగా ప్రవర్తించింది కూడా చూసినాం. ఎందుకంటే వాళ్ళ అమ్మను పెట్టి వాళ్ళ అమ్మను డబ్బులతో కొని ఆ డబ్బులతో కొన్నప్పుడు ఆమె ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులు వెనుక ఉన్నారు. అదే విధంగా రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తులు కూడా దగ్గరున్న వీడియోలు కూడా మనం బయట పెట్టాం, క్లియర్ గా అది రాష్ట్ర ప్రజలు చూసింది. సరే, ఒక్క ఏదైతే మహిళను ఓడగొట్టనీకి రౌడీయిజం, బెదిరింపులు, చీరల పంపిణీ, కుక్కర్ల పంపిణీ, డబ్బులు, రెగ్గింగు, మద్యం, మంత్రి పదవి, అది ఇన్ని చేస్తే అది వాళ్ళకు ఆ గెలుపు వచ్చిందండి. ఇప్పుడు మేమేం చేసినామండి? మేము ఏం చేయకుండా ఓన్లీ ప్రచారం మాత్రమే చేసినాం. ఇన్ని చేస్తే వాళ్ళకి వచ్చిన ఓట్లు 98,989 ఓట్లు. మేము భయపట్టియలేదు, ఓన్లీ మేము చేసిన పనులు చెప్పుకున్నాం, అదే విధంగా మేము ఏం చేస్తామో చెప్పుకున్నాం, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది చెప్పినాం. మాకు ఎన్ని ఓట్లు వేసినా 74,259 ఓట్లు వేసిందండి. ఇప్పుడు అంత చిన్న విషయం కాదండి. ఇప్పుడు ఇంత మాకు మద్దతు పూర్తిగా ప్రజల నుంచి ఉన్నది. మేము ఏదైతే ప్రశ్నించే స్థానంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంకా మా బరువుని పెంచిళ్ళు, మా బాధ్యతను పెంచిళ్ళు, అంతే తప్ప కానీ మమ్మల్ని తిరస్కరించలేదండి. బీజేపీని తిరస్కరించినట్టు మమ్మల్ని తిరస్కరించలేదు. మమ్మల్ని ఇంకా పని చేయమన్నారు, ఇంకా ఒళ్ళొంచి పని చేయమన్నారు, ఇంకా ఏదైతే ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో ఆ నిర్ణయాల మీద కొట్లాడమని ఏదైతే జూబ్లీ హిల్స్ ప్రజలు చెప్పిళ్ళు, అంతే తప్ప ఇంకా ఇందులో వేరే లేదండి. సాయి కిరణ్ గారు, 3 ప్రధాన పార్టీలు పోటీ చేసే జూబ్లీ హిల్స్ లో 3 మధ్య హోరాహోరీ ఉంటుంది అని బీజేపీ నాయకులు చెప్పారు. అఫ్కోర్స్ చాలా మంది విశ్లేషకులు కానీ లేకపోతే చర్చలు తెలంగాణ ప్రజల్లో జరిగిన చర్చ కానీ